హైదరాబాద్ జిల్లెలగూడలో బాలుడు అదృశ్యం కలకలం రేపుతోంది. ట్యూషన్ కని వెళ్లిన బాలుడిని దుండగుడు బైక్పై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇంతవరకు బాలుడి ఆచూకీ లభించలేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఒక బాలుడి మిస్సింగ్ ప్రస్తుతం కలవరపెడుతోంది. నిన్న మధ్యాహ్నం ట్యూషన్ కని వెళ్లిన టిల్లు అనే బాలుడి ప్రస్తుతం ఇప్పటివరకు కూడా ఆచూకీ తెలియలేదు. అయితే ఒకవైపు తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే నిన్న ఒక వ్యక్తిపై బైక్ లో ఎక్కించుకొని వెళ్లారు అనేది కూడా ఒక సీసీటీవీ కెమెరాల్లో కనిపిస్తుంది. మరియు వారి పేరెంట్స్ ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ట్యూషన్ వెళ్లారని కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగిందండి? నిన్న బాబు 3:40కి వెళ్ళిండు మధ్యాహ్నం. ఇప్పటిదాకా ఇంకా ఆచూకీ ఏం తెలియలేదు మేడం. ట్యూషన్ కని బయలుదేరినాడు. మధ్యలో ఎవరో ఒక తను లిఫ్ట్ అడిగాడా బాబు తెలీదు. మరి తను బండి మీద తీసుకెళ్లిండా తెలీదు. ఇప్పటిదాకా మాత్రం బాబు కనిపించలేదు. మీకు అంటే సీసీటీవీ ఫుటేజ్ లో గానీ ఏ విధంగా కనిపించింది? అంటే బాలుడు ఎటు వెళ్ళాడు ఏంటి అని? బైక్ పైన వెళ్ళినాడు. ఒక యాక్టివా తను బైక్ పైన తీసుకెళ్లినాడు. అయితే స్పీడ్ గా తీసుకెళ్తున్నాడు బాబుని. ఐడెంటిఫై చేయగలంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైనా కొన్ని రోజుల నుంచి ఏమైనా చూడడం కానీ మీరు ఏమైనా చేశారు? మాకేం తెలియదు మేడం. అసలు అతను హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. ఏం కనిపించట్లేదు. అతను ఎవరో కూడా తెలియలేదు. పోలీసులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. చూస్తామంటే మీ నెంబర్స్ కానీ ఆ అబ్బాయికి తెలుసా? తెలుసు మేడం. ఎక్కడికి వెళ్ళినా గానీ ఫోన్ చేస్తాడు. ఎంత ఏజ్ ఉంటుందండి? 13 years ఉంది. మీరు వెళ్లి చూసారండి ఆ సీసీ అంతా కూడా? పోలీసులతో ఏ విధంగా చూసామండి. పోలీసులు కూడా మొత్తం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంతా అన్ని కోణాల నుంచి ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే మీకు ఎప్పుడు డౌట్ వచ్చిందంటే బాలుడు ఎంతసేపటికి రాకపోతే మీరు వెళ్ళి కంప్లైంట్ చేశారండి? మేము 6:30 వరకు చూసాము. మేమంతా మొత్తం వెతికాము. అప్పుడు మేము 7 o'clock పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేశాము. అప్పటి నుంచి వాళ్ళు 8 o'clock నుంచి వచ్చి మొత్తం ఎంక్వైరీ మొదలు పెట్టారు. అంటే ఏమైనా మీకు అన్నోన్ కాల్స్ గానీ ఏమైనా వచ్చాయి? అటువంటి కాల్స్ ఏమి రాలేదు. బాబు కూడా కాల్స్ ఏం చేయలేదు. బాబుని కోరుతున్నాం, తొందరగా ఎక్కడున్నా రావాలా, ఫోన్ చేయమని కోరుకుంటున్నాము. చూస్తున్నాం కదా, నిన్న 6:30 వరకు కూడా చూశారు. కానీ 6:30 తర్వాత ఇంకా రాకపోవడంతో అనుమానం వచ్చి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ప్రతి చోట వెతికినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ బాబు ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు తెలియడం లేదని కూడా చెప్తున్నారు. పోలీసులు వేగంగా దర్యాప్తు పెంచి బాలుడు ఎక్కడున్నా ఖచ్చితంగా కనుక్కోవాలని కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ సుధీర్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.